హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి దసరా కంటే ముందు తీసిన వ్లాగ్సే. ఇప్పుడు వచ్చేవన్నీ ఒక 3-4 రోజులు ఇవే ఉంటాయి. ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే ఈ రోజు నుంచే మొదలు పెట్టాను, అంటే బుధవారం నుంచే మొదలు పెట్టాను. శనివారం ఊరెళ్ళేది ఉంది, బుధవారం గురువారం శుక్రవారం ఈ 3 రోజుల్లో ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనేసి. ఇంకా ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంకా ఏ పని మొదలుపెట్టినా స్టోర్ రూమ్ నుంచే మొదలవుతుంది నాకు ఎందుకో. ఇంకా ఫస్ట్ చిన్నగా ఉంటుంది ఈ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ నుంచి హాలు, లివింగ్ రూమ్, లాస్ట్లో కిచెన్ పెట్టుకుంటాను. కిచెన్లోనే ఎక్కువ సామాన్లు ఉంటాయి కదా. మన ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే హౌస్ క్లీనింగ్ అంటే బట్టలు కదా తీసి మడత పెట్టి ఉతికేస్తాం చూడు, అలా ఉంటుంది. ఇల్లు కూడా అలా తీసి ఉతికేదంటే ఈజీగా బండకేసి బాధేటోళ్ళం అనమాట. అది అలా రాదు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకా గోడలన్నీ మ్యాక్సిమం అన్నీ కడిగేసాను. ఒక స్విచ్ బోర్డు ఉన్న సైడు పైన మాత్రం కడగకుండా కింద స్విచ్ బోర్డు తగలకుండా కడిగేసాను. మళ్ళీ నీళ్లు పోతే కరెంట్ షాక్ వస్తుంది అనేసి స్విచ్ బోర్డు లేని సైడ్ మొత్తము పైన గోడల వరకు ఇలా నీళ్లు చల్లేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకెప్పుడు బూజులు దులిపి ఇలా తుడుచుకుంటూ ఉండేదాన్ని క్లాత్ తీసుకొని, కానీ ఇంక ఈసారి ఫైనల్గా కడుగుదామనేసి కడుగుతున్నాను. ఇంతకుముందు ఓసారి కూడా పోయినసారి దసరాకో అటు పోయినసారి దసరాకో నీళ్ళతో కడిగేసాను. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నేను ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే 1-2 పనులు, అంటే మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు. మేం చేస్తాం అనేసి హెల్ప్ చేయడంలో వాళ్ళు సగం నీళ్ళతో ఆటలు ఆడడము అలా ఉంటుంది. ఇంకా నీళ్ళల్లో నానితే ఇంకేంలే జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నుంచి పనులు మొదలు పెట్టుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే స్టోర్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇల్లు మొత్తం తీయడము వ్లాగ్ కుదరలేదనమాట. పిల్లలు మధ్యాహ్నం తినడానికి వస్తారు, ఇంకా సాయంత్రం లోపు సగం పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనేసి వ్లాగ్ మొత్తం ఏం తీయలేదు. ఇంకా ఫస్ట్ స్టోర్ రూమ్ అయితే క్లీన్ చేసేసి తర్వాత బెడ్రూమ్ కూడా చేసేసాను. ఫస్ట్ ఉదయాన్నే లేస్తానే ఇంకా రోజు అయితే కసులు కొట్టి బండలు తుడిచి ఇలా పనులు చేసేదాన్ని. ఈరోజు మాత్రము ఉదయాన్నే లేచి బూజులు దులిపేసాను. ఇంట్లో బూజు దులిపేసి ఇంకా మామూలుగా కసులు కొట్టి బండలు అయితే ఏం తుడిచలేదనమాట. ఇంక ఈ పని పెట్టుకుంటున్నాను కదా, తుడిచి కూడా వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా స్టోర్ రూమ్ కడిగిన నీళ్ళన్నీ ఇంక ఎత్తేసాను. తర్వాత బెడ్రూమ్ కడిగిన నీళ్ళన్నీ ఇక్కడ దాకా వచ్చేసాయి చూడండి. ఇంక ఇవన్నీ ఎత్తేస్తూ ఉన్నాను. ఒకరోజు వచ్చేసి బుధవారం రోజు 10కి 10:30 11కి అలా పెట్టుకున్నానులేండి. ఇంక అందరు వెళ్ళిన తర్వాత పనులైతే మొదలు పెట్టేశాను. ఫస్ట్ స్టోర్ రూమ్ బెడ్రూమ్ చేసేసి తర్వాత ఈ హాల్ కూడా చేసేసాను. ఈ 3 రూమ్లు అయిపోయాయి ఒకరోజు. ఇంకా అలాగే కిచెన్లో పైన ఉన్న సామాన్లు కూడా ఇదే రోజే కడిగేసాను. ఈ పనులన్నీ కొంచెం తొందరగానే అయిపోయాయి. ఇంకా బెడ్రూమ్ కొంచెం టైం పట్టింది, స్టోర్ రూమ్ కూడా కొంచెం టైం పట్టింది. ఈ రూమ్లో ఏమంటే సర్దేవి ఏమి ఉండవు, ఓన్లీ సోఫా, టీవీ, వాషింగ్ మిషన్ ఇవే ఉంటాయి. వీటిని ఏం సర్దలేము కాబట్టి ఇంకా ఈ గోడలు కూడా మొత్తం కడిగేసిన తర్వాత ఇక్కడ పన్న నీళ్ళన్నీ ఎత్తేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఉంది అసలు అయిన పని. కిచెన్ ఇంకొక హాల్లో ఇంకా ఎక్కలేని పని మొత్తం కిచెన్లోనే ఉంటుంది. ఆ డబ్బాలు సామాన్లు చాలా ఉంటాయి. ఇంకా ఈ పనులన్నీ తొందరగా అయిపోయాయి అనేసి కిచెన్లో పైన ఉన్న సామాన్లన్నీ పెద్దవి ఉంటాయి, పైన వాడనివన్నీ పైన పెట్టేస్తాను. ఇంకా అవన్నీ ఈరోజే కడిగేసుకుంటాను. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చేలోపు మొదలు పెట్టేశాను అనమాట కడగడం అవి. ఇంకా పిల్లలన్నీ కడిగిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ హాల్లో పెట్టేశారు. 2 రోజులు ఫుల్ పట్టిందనమాట నాకు. ఇంకా ఉదయం నుంచి మొదలు పెట్టాను అనుకోండి 8-9కి అలా 2 రోజుల్లో హౌస్ మొత్తం అయిపోతుంది. ఇంకా మధ్యలో కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను అనేసి మధ్యలో అయితే ఏం కూర్చోలేదు, కానీ 4కి ఆ టైంకి అంతా కంప్లీట్ చేసేస్తున్నాను పనులు. 3-4 అంతా పూర్తి చేసేసి కొద్దిసేపు కూర్చుంటా ఉన్నాను. లేదంటే 2 రోజుల్లో ఎన్ని పనులైనా పూర్తి చేసుకోవచ్చు, పిల్లలు అడ్డం ఉండేది ఏం లేదు. అది కాక మధ్యాహ్నం మళ్ళీ 1 గంట బ్రేక్ వస్తుంది. పిల్లలు ఇంటికి రావడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇలాగనమాట. ఇంక ఇలా ఉంటుంది హౌస్ క్లీనింగ్ అంటే. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, ఏం చేస్తున్నావు కోడలు అంటే ఉలవోసి ఎత్తుకుంటున్నా అనే సామెత ఒకటి ఉంది కదా, అలా ఉంది. ఇల్లంతా కడిగిన నీళ్ళు ఉలవోసినట్టే ఉంది, ఆ నీళ్ళు ఎత్తుకున్నట్టే ఉంది. ఇంక ఇదిగోండి స్టోర్ రూమ్ మొత్తం కడిగేసి డబ్బాలు కడగలేదు, అవి కిచెన్లో సామాన్లు కడిగినప్పుడు దానితో పాటు కడుగుదామనేసి ప్రజెంట్ వేటి స్థానంలో అవి పెట్టేశాను. తర్వాత అవన్నీ కడిగేసేయాలి. నీట్గా కడిగిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా మళ్ళీ సంక్రాంతికి లేదంటే ఉగాదికి కడిగేస్తాను. ఇంకా మధ్యలో బూజులు దులుపుకోవడము, గూళ్ళు తుడుచుకోవడం ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను. ఇంకా ఎక్కువ దుమ్ము ఏం రాలేదు, చెత్త కూడా ఎక్కువేం లేకుండే అనమాట. ఇంకా థర్మోకోల్ సీట్స్ అవన్నీ ఇంట్లో ఉండినవన్నీ తీసి ఒక సంచిలో వేయడం వల్ల ఎక్కువ చెత్త కడిపడింది, కానీ ఇంకా అంత చెత్త ఎక్కువేం లేకుండే. ఇంక ఇదిగోండి స్టోర్ రూమ్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది.
ఇంకా బట్టలు కూడా తీసి నీట్గా మడత పెట్టేసి ఇక్కడ గూళ్ళు మొత్తం కింద గోడలు అవన్నీ కడిగాను. బెడ్ సైడ్ మొత్తం కడగడానికి రాదు. ఈ బట్టల గుట్లో మాత్రము ఇంకా బట్టలన్నీ తీసేసి దుప్పట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి ఆ గూళ్ళు కూడా కడిగి నీట్గా తుడిచి ఆరిన తర్వాతే ఇంకా బట్టలన్నీ పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇలా ప్రశాంతంగా నీట్గా ఉంది సర్దిన తర్వాత మాత్రము. ఇంకా అసలు అయినది ఉందబ్బా కిచెన్లోనే, ఇంకా ఎక్కలేని పని మొత్తం ఆడే ఉంటుంది. ఇదిగోండి పైన ఉన్న సామాన్లన్నీ తీసాను చూడండి. ఈ పెద్ద పెద్ద సామాన్లన్నీ కడిగేస్తే ఈరోజు ఇంకా చిన్నవే ఉంటాయి. అసలు అయిన పని చిన్న సామాన్లు, ఎన్ని కడిగినా సామాన్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. పైన మాత్రం వాడనివి పెద్ద పెద్దవి ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాను. ఆ పెద్ద డేక్షలు చాలా వరకు అమ్మ కొనిచ్చినవే ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న డేక్షలు ఒకటి నేను కొన్నాను, డబ్బాలు తప్ప మిగతా అమ్మనే కొనిచ్చింది నాకు అప్పుడు పెళ్ళైన కొత్తలో. అలాగా కింద బ్లూ కలర్ కవర్ ఒకటి ఉంది కదా, అది దాంట్లో సామాన్లు ఉన్నాయి. వేరే వాళ్ళకు గృహప్రవేశం పెట్టాలని తీసుకున్నాను కానీ అప్పుడు వెళ్ళలేకపోయాము. ఇంకా అవి నేనే ఇంట్లోకి వాడుకుందాం అనేసి అలానే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా బ్లాగ్లో షేర్ చేస్తానులేండి దాన్ని ఓపెన్ చేసినప్పుడు. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇక్కడే నంద్యాలలోనే తీసుకున్నాను అనమాట. ఏ సామాన్ అయినా సరే మా ఇంట్లో ఉండేది 99% సామాన్ ఒక్క షాప్లోదే ఉంది. ఇంకా నమ్మకం అనమాట, ఎప్పుడు ఆడే తెచ్చుకుంటాను. ఏమైనా చిన్న డ్యామేజ్ ఉన్నా సరే తీసుకుంటారు. తర్వాత కొద్ది రోజులు వాడిన తర్వాత ఏమన్నా అవుతూ ఉంటాయి కదా, గిన్నెలు చీలిపోవడం అలా ఉన్నా సరే తీసుకుంటారనమాట. ఇంకా నా పెళ్ళి అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్న సామాన్లన్నీ నేను. అయ్యప్ప స్టీల్ సెంటర్ అని ఉంటుంది, సెంటర్లోనే కల్పనా సెంటర్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంకా నమ్మకం అనమాట, ప్రతి వస్తువు అక్కడే తీసుకుంటాను. ఇంట్లో సామాన్లు ఏవైనా తీసుకోవాలి అంటే అన్నీ అక్కడే తీసుకున్నవే దాదాపు. ఇంక ఇదిగోండి ఈ కిచెన్ ఉందబ్బా, ఈ కింద ఉన్నవి స్టాండ్ ఇవన్నీ కడగాలి. ఇంకా 2 రోజుల్లో ఫస్ట్ రోజు వచ్చేసి బుధవారం చెప్పాను కదా, ఇంకా స్టోర్ రూము, బెడ్రూము, హాల్ 3 సర్ది కిచెన్లో పైన ఉన్న సామాన్లు సర్దాను. నెక్స్ట్ డే వచ్చేసి కిచెన్లో కింద ఉన్న సామాన్లు మొత్తం నా గోడలు అవన్నీ కడిగి ఇంకా లివింగ్ రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ కాదు ఇంకొక హాల్ ఉంటుందన్నమాట. ఆ హాల్లో మెయిన్ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది చెత్త, అంటే బుక్స్ అవన్నీ ఉన్నాయి వాడనివి పిల్లలవి. ఇంకా అవన్నీ తీసేసి అది కూడా పట్టింది. ఆ 2 రోజులు అవి పట్టాయి. ఇంకా లాస్ట్ డే వచ్చేసి ఫ్రైడే రోజు ఇంకా చిన్న చిన్నవే ఉన్నాయి, ఎక్కువ ఏం లేదు, సర్దేవి అలా ఉండిండి అనమాట. పెద్ద కడిగేవి ఏం లేదు. ఆ రోజు స్విచ్ బోర్డులు క్లీనింగ్స్, డోర్ క్లీనింగ్స్ ఇలాంటివి ఉండే, అంతే అనమాట. ఎక్కువ పని పట్టలేదు ఆ రోజు. అయినా సరే చేస్తున్న ఆ రోజు కూడా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా బట్టలు ఉతికేవి అవన్నీ ఉండండి అనమాట. శుక్రవారం రోజు కూడా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని బ్యాగ్ సర్దుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయి 3 రోజులు. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను. సాయంత్రం అయ్యేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట, ఇంకా బాడీ పెయిన్స్, జ్వరం వచ్చినంత అవుతుండే పనులన్నీ చేసేసరికి. అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంక ఇదిగోండి పైన ఉన్న సామాన్లన్నీ కడిగి ఇలా నీట్గా ఓపెన్ చేసి పెట్టేసాము. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత నీట్గా తుడిచి మళ్ళీ పైన సర్దేసుకోవాలి. ఇక్కడ నుంచి వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే గురువారం రోజు అనమాట. ఇవి కింద ఉన్న సామాన్లన్నీ కడగడం మొదలు పెట్టేశాను. ఈ మంచం నిండుగా ఫుల్గా అయ్యాయి సామాన్లు, ఒకదాని మీద ఒకటి వేస్తే. చాలా సామాన్లు అయితే ఉన్నాయి కిందనే, ఎక్కువ చిన్న చిన్న డబ్బాలు అవి ఇవి పిల్లల క్యారియర్ బాక్సులు అంటూ చాలానే ఉండినాయి. ఇంకా స్టోర్ రూమ్లో డబ్బాలు చూపించాను కదా, అవి కూడా అన్నీ ఖాళీ చేసి అవన్నీ కడిగేసాను. ఇంకా ఫ్రైడే రోజు ఉప్పు కారము పసుపు డబ్బాలు వేసుకుంటాం కదా, అవి ఒక్కటి పెండింగ్ ఉండే అనమాట, అవి పూర్తి చేసేసుకున్నాను. ఇంకా ఇలా డ్రమ్లో ఉదయాన్నే నీళ్ళు అయితే పట్టి పెట్టేసుకున్నాను. అన్ని ట్యాంక్లో నీళ్ళు సరిపోతాయో లేదో అనేసి. ఇంకా కిచెన్ అయితే సామాన్లు అన్నీ కడిగిన తర్వాత ఆరినాక పెట్టేద్దాంలే అనేసి అలా పెట్టేసి, ఇంకా ఇక్కడ హాల్ ఉంటుంది మెయిన్ బయట నుంచి వచ్చే హాలు, ఆ హాల్లో కూడా నీట్గా క్లీన్ చేసేసాను. పైన ఈయన మొత్తం ఆ డబ్బాలు అన్నీ తీసేసి నీట్గా బూజు దులిపి కసులు కొట్టి దానిపైన పెట్టేశాను. ఇంక ఈ రూమ్లో కూడా కింద గోడల వరకే కడిగాను కానీ పైన కడగడానికి కాలేదు. ఇంకా ఆ ఏసీ బాక్సులు పడేయలేదు, ఒకవేళ ఇల్లు మారినప్పుడు యూజ్ అవుతాయి అనేసి అలానే పెట్టాను. ఇది చెత్త వచ్చేసి ఆ సంచి నిండైంది. ఇక్కడ ఉన్న బుక్స్ మొత్తం పిల్లలవి వాడనివే అనమాట, యూకేజీ ఎల్కేజీ నుంచి ఉన్నప్పటివే ఈ బుక్స్ అన్నీ. ఇవన్నీ ఇంకా పాత సామాన్లు వాళ్ళు వేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి వేసేద్దామనేసి ఇక్కడ గూట్లో పెట్టేశాను. ఇంకా ఇప్పుడే వేయలేదు, ఊరు నుంచి వచ్చిన తర్వాత కానీ కుదరలేదనమాట వేయడానికి. ఇంక ఈ సంచి నిండా ఏం చూడండి చెత్త, అది థర్మోకోల్ సీట్ వేసినందుకే అయింది, లేదంటే అంత చెత్త కూడా వెళ్ళలేదు ఇంట్లో. ఫైనల్గా ఇల్లు క్లీన్ చేయడానికి నాకైతే 3 days పట్టిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. ఇదిగోండి ఇంకా సామాన్లు కూడా అన్నీ సర్దేశాను. ఇంకా కటన్స్ ఉతికేసి చాలా